సభా సరస్వతికి వందనం. ఉత్తేజపూరితమైనటువంటి దేశభక్తి ప్రపూరితమైన వాతావరణంలో క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, క్షత్రియ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫెడరేషన్ ఆఫ్ క్షత్రియ సేవా సంఘం సౌత్, ఆల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రాజసం ఉట్టిపడేలా నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు 128వ జయంతి ఉత్సవ సమాగమానికి క్షత్రియ సేవా సమితి వారి మనఃపూర్వక ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవ అతిథులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికార అనధికార ప్రముఖులకు, పత్రికా ప్రతినిధులకు, దృశ్య మాధ్యమ ప్రతినిధులకు, క్షత్రియాణి మహోదయులకు ఈ మహోత్సవ సంరంభానికి సుస్వాగత సుమాంజలి సమర్పిస్తూ ఉన్నాం. భరతమాత బానిసత్వ సంఖ్యలను తెంచడానికి నిర్భయంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, ప్రతిఘటనకు ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు గారి ధైర్యం, శౌర్యం, త్యాగం తరతరాలకు మార్గదర్శకంగా దశాబ్దాలుగా మనలో చైతన్యాన్ని నింపుతున్నాయి. దేశభక్తికి అంకితమైన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి అజేయమైన ఆత్మ శాశ్వతంగా జీవిస్తూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. అల్లూరి సీతారామరాజు 128 జయంతి ఉత్సవాల నిర్వాహక సంఘ అధ్యక్షులు శ్రీ భూపతిరాజు సత్యనారాయణరాజు గారిని స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ, కర్ణాటక మంత్రివర్యులకు, మాజీ కేంద్ర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ఈ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. క్షత్రియ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతకు ప్రత్యేక దృష్టి సాధించడంతో పాటు సమాజ సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 1961లో క్షత్రియ సేవా సమితి స్థాపించబడినది. 6.5 దశాబ్దాలు పూర్తి చేసుకుని 66వ వార్షికోత్సవానికి చేసుకోవటానికి సిద్ధమవటం గర్వంగా ఉంది. ఈ దశాబ్ద కాలంలో అనేక సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాం. వేలాది మందికి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు నిర్విరామంగా అందిస్తున్నాం. ఈ మహత్తర కార్యంలో అత్యంత ముఖ్య పాత్రధారులైన క్షత్రియులు సహకారంతో ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాం. ఈ లక్ష్యంలో మాకు అండగా నిలిచిన దాతలు, శ్రేయోభిలాషులు సహకారంతో సాధ్యమైనవి సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా భవిష్యత్తులో అండగా నిలవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు కొనసాగాలని కోరుకుంటున్నాం. సమితికి దండలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇదే సహకారాన్ని మీ నుంచి ఆశిస్తున్నాం. భవిష్యత్తులో సమితి చేపట్టే అన్ని సేవా కార్యక్రమాల్లో ఇక్కడికి విచ్చేసిన అందరూ భాగస్వాములకు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు శ్రీ భూపతిరాజు సత్యనారాయణ గారికి, వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్న క్షత్రియ సేవా సమితి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రివర్యులు మాన్యశ్రీ కిషన్ రెడ్డి గారిని వారి యొక్క ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా అందరికీ మార్గదర్శకులు, దేశంలో ఈరోజు రక్షణ వ్యవస్థకు నూతన జవసత్వాలు అందించి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటో ప్రపంచానికి ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి ప్రపంచానికి తెలియజేసినటువంటి కల్మషం లేనటువంటి నాయకుడు, అజాతశత్రువు, మా అందరికీ మరి ప్రేరణ ఇచ్చేటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు,
అదేవిధంగా మనకందరికీ సుపరిచితులు. మరి వారు అనేక సంవత్సరాలుగా నీతి నిజాయితీకి ప్రతిరూపంగా, మంచి మనసుకు ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు గారు, పెద్దలు మంచి పారిశ్రామికవేత్తగా నైతిక విలువలకు ప్రతీకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు మీరు అటు చూడకండి, నేనే దానికి సంబంధించి మొత్తము నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి భీమవరంలో పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి దాతగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు. మనం ఈ సందర్భంగా ఈ సమాజానికి, నవతరానికి, యువతరానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు చెప్పారు. చెప్పినప్పుడు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి హన్సంగ్ ఈరోజు స్వతంత్ర సమరయోధుల పేర్లు వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నా గడ్డ మీద నుంచి వచ్చినటువంటి మా అల్లూరి సీతారామరాజు పేరు ఎందుకు తీసుకురాకూడదని చెప్పి. నేనేదో హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క సినిమా చూడడం జరిగింది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గురించి మొత్తం వివరాలు సేకరించి నేను ప్రధానమంత్రి గారు చెప్పాను. ప్రధానమంత్రి గారు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప నాయకుడు, వీరి గురించి ఈరోజు వరకు కూడా ఈ భారతదేశంలో వారి గురించి చెప్పుకోలేదంటే మనందరూ దురదృష్టకరము. తప్పకుండా ఏమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, అద్భుతంగా వారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు నాకు ఆదేశించడం జరిగింది. మన సంఘాలు ఏమున్నా, మన రాజకీయాలు ఏమున్నా, మన పార్టీలు ఏమున్నా, మన సంస్థలు ఏమైనా, మన వ్యాపారాలు ఏమున్నా, అల్లూరి సీతారామరాజు కోసం మనమందరం ఒకటవుతామని చెప్పి అందరూ ఒకటిగా ఈరోజు నిలబడి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, అమర్ హై అల్లూరి సీతారామరాజు. 2 చేతులు పిడికిలు బిగించి చెప్పాలా, భారత్ మాతాకి, అమర్ హై అల్లూరి సీతారామరాజు, అమర్ హై అల్లూరి సీతారామరాజు, భారత్ మాతాకి. We respectfully request Honorable Sri Gajendra Singh Shekhawat ji to inaugurate the newly developed Mampa Cheruvu area, revamped as a tourism center with the support of Department of Culture through an online launch. Sri A. Ramakrishnan Raj Garu will hand over the remote and extend support. Thank you very much, sir, for unveiling the commemorative symbol. Sir, we are pleased to share that Tattva Projects has come forward to help preserve the monumental legacy of the great Sri Alluri Sita Ramaraju. Now we graciously request Honorable Sri Gajendra Singh Shekhawat ji to share his inspiring words on the occasion of this grand celebration. भारत माता की। राष्ट्रनायक अल्लूरी सीताराम राजू जी के 128वें जन्मदिवस पर इस देश में सनातन संस्कृति के प्रवाह को बचाए रखने के लिए, बनाए रखने के लिए क्षत्रिय समाज के लोगों ने अपना जीवन कुर्बान किया, अपना जवानी समर्पित की, अपनी पीढ़ियां कुर्बान की और अपने रक्त और शीश का दान करके इस देश की सनातन संस्कृति को नित्य प्रवाहमान बनाए रख सके। Sri Jishnudev Verma ji to remotely inaugurate the newly revitalized ASR Park, a site of historical and cultural significance, restored with the generous support of the Department of Culture, Government of India. Sri Murali Mantena will hand over the remote to Sri Jishnudev Verma ji. We extend our heartfelt gratitude to you, sir, for inaugurating ASR Park with your revered hands. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji,
The Government of India has sanctioned the construction of the Alluri Jhana Mandir at Mogallu to formally inaugurate the Jhana Mandir at Mogallu, Andhra Pradesh through a virtual ceremony. Sri Ramana Prasad Garu will hand over the remote to Sri Honorable Sri Rajnath Singh Ji. We extend our heartfelt gratitude to our esteemed Chief Guest, Honorable Sri Rajnath Singh Ji, for inaugurating the Jhana Mandir at Mogallu from this very venue in his august hands. We now respectfully invite our Chief Guest, Honorable Sri Rajnath Singh Ji, to address the gathering and share the reflections on this historic occasion. तो उस मान सम्मान स्वाभिमान के धनी चंद्रशेखर आजाद को इस बात की चिंता सताने लगी, कहीं अंग्रेज विदेशियों की गोली हमारे जिस्म में प्रवेश करके हमारे जिस्म को नापाक न कर दे, इसलिए उन्होंने अपने रिवाल्वर की अंतिम गोली अपने सीने में ही दाग लेने का काम किया था। तब जाकर यह भारत आज़ाद हुआ था। कि कैसे आंध्र प्रदेश की इस धरती पर 20,000 से भी अधिक ट्राइबल स्टूडेंट्स, जिनमें मेजॉरिटी लड़कियों की थी, उन्होंने एक साथ 108 टाइम्स सूर्य नमस्कार का एक रिकॉर्ड बनाने में उन्होंने कामयाबी हासिल की है। राष्ट्र और समाज के लिए तथा मार्जिनलाइज सेक्शन के डेवलपमेंट के लिए अपनी पूरी क्षमता से काम करेंगे। इसी आशा और विश्वास के साथ मैं अल्लूरी सीताराम राजू जी की स्मृति के प्रति नमन करते हुए अपना निवेदन यहीं समाप्त करता हूँ। बोलिए भारत माता की।